వెల్కమ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ బులెటిన్. ఈరోజు మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ ద యునీక్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి, వాటి ఫీచర్స్ ఏమిటి, అలాగే వీటి ఇంపార్టెన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, నేషనల్ ఎమర్జెన్సీ తదితర సమయాల్లో ఈ రైట్స్కి ఏమవుతుంది, ఈ రైట్స్ యొక్క మీనింగ్ ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్లో వీటిని మెన్షన్ చేశారు. సో ఇలాంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ మనం డీటెయిల్డ్ వ్యూలో ఇవాళ మనం తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫండమెంటల్ రైట్స్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి దీన్ని 2 వీడియోస్గా చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, పార్ట్ 1. సో కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. సో టుడే లెట్ us see about fundamental rights, పార్ట్ 1. ఫండమెంటల్ రైట్స్ని పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ 12 to 13లో పొందుపరిచారు. సో ఫండమెంటల్ రైట్స్ని మన కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 3లో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ని ఇంక్లూడ్ చేశారు. మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆల్రెడీ తెలిసినట్లు మన కాన్స్టిట్యూషన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి రెఫరెన్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి పికౌట్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ని యుఎస్ఏ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మన ఫ్రేమర్స్ దీన్ని పికౌట్ చేయడం జరిగింది. యూజువల్లీ దీనికి ఒక వెరీ లాంగ్ కాంప్రిహెన్సివ్ లిస్ట్ ఆఫ్ జస్టిసబుల్ ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఉన్నాయి. అయితే మన కాన్స్టిట్యూషన్లో వీటిని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు. సో మన ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా అంటే ఇట్ ఈస్ విచ్ క్యారీస్ ద ఐడియల్స్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్గా దీన్ని చెప్తారు. సో మన ఫండమెంటల్ రైట్స్కి లాంగ్ కాంప్రిహెన్సివ్ లిస్ట్ ఆఫ్ జస్టిసబుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వీటిని మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి డిస్క్రిమినేషన్ అండర్ ఎనీ గ్రౌండ్స్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వీటిని శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఫండమెంటల్ రైట్స్ అనేది కేవలం సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఇవి కన్ఫర్ అవుతాయి. ఫారినర్స్కి అన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది వర్తించవు, వారికి లిమిటేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు నేమ్ చేశారు, ఎందుకని వీటిని ఫండమెంటల్ రైట్స్ అని నేమ్ చేశారు అని అంటే ఇవి ఒక గ్యారంటీ అలాగే ఒక ప్రొటెక్షన్ అనేది కాన్స్టిట్యూషన్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి కాన్ఫర్ చేస్తుంది. అలాగే వీటిని ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అని కూడా అంటారు. వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్? ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ ఇన్టు ఫోర్స్ వచ్చినప్పుడు మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, వీ హ్యాడ్ 7 ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. బట్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ వర్ యాక్చువల్లీ ఇన్క్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్? రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 డిస్క్రైబ్ చేయబడింది. రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ 7 రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ కాన్ఫర్ చేసింది. రైట్ టు ప్రాపర్టీ అనేది 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని డిలీట్ చేయడం జరిగింది. దీన్ని ఫండమెంటల్ రైట్గా డిలీట్ చేసి లీగల్ రైట్గా దీన్ని ఎన్ఫోర్స్ చేశారు అండ్ అలా ఆర్టికల్ 300A ఇన్ పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి అట్ ప్రెసెంట్ ఎన్ని రైట్స్ ఉన్నాయి? టోటల్ వీ హ్యావ్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూడింగ్ రైట్ టు ప్రాపర్టీ. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు, ఇవి బేసికల్లీ ఏమి గ్యారంటీ చేస్తాయి? కొన్ని కేవలం సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీకి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మిగిలిన రైట్స్ అన్నీ కూడా
సిటిజన్ అయినా లేదా ఫారినర్ అయినా, కంపెనీ లేదా ఒక కార్పొరేషన్కి అన్నిటికీ కూడా వర్తిస్తాయి. అలాగే ఇవి దే ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. స్టేట్ కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ఈ రైట్స్ మీద ఇంపోజ్ చేయొచ్చు. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది రీజనబులా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. సో ఒక బ్యాలెన్స్ అనేది రైట్స్కి అలాగే ఇండివిజువల్స్కి మధ్యన తీసుకురావడానికి కోర్ట్ అనేది స్ట్రైవ్ చేస్తుంది. సో ఒక ఇండివిజువల్ లిబర్టీకి అలాగే ఒక సోషల్ కంట్రోల్కి మధ్యన ఒక బ్యాలెన్స్ అనేది రైట్స్ ద్వారా మెయింటైన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అవైలబుల్ అగైన్స్ ద ఆర్బిట్రరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ ఏదైనా యాక్షన్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద యాక్ట్ చేసినప్పుడు ఈ రైట్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తాయి జనరల్లీ. ఇవి ఒక స్టేట్ యొక్క యాక్షన్కి అగెయిన్స్ట్గా ప్రైవేట్ ఇండివిజువల్ యొక్క సేఫ్టీకి ఇవి యాక్ట్ అవుతాయి అని చెప్పచ్చు. సో కొన్ని రైట్స్ ఈవెన్ దే ఆర్ నెగటివ్ ఇన్ క్యారెక్టర్. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్స్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ అనేది ఉంటుంది. సో కొన్ని పాజిటివ్ ఇన్ నేచర్, సర్టన్ ప్రివిలేజెస్ అనేది పర్సన్స్కి ఇస్తారు. కొన్ని నెగటివ్ ఇన్ నేచర్, అథారిటీ ఆఫ్ స్టేట్ యొక్క అథారిటీ ఆన్ ద ఇండివిజువల్ మీద ఒక లిమిటేషన్ అనేది కొన్ని రైట్స్ పెడతాయి. అలాగే ఇవి దే ఆర్ జస్టిసబుల్, అలవింగ్ పర్సన్స్ టు మూవ్ ద కోర్ట్స్ ఫర్ దేర్ ఎన్ఫోర్స్మెంట్. దే ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అండర్ లా. సో పర్సన్స్ కోర్ట్ ద్వారా వీటి ఎన్ఫోర్స్మెంట్ అనేది జరిగేలాగా చూసుకోవచ్చు. అలాగే వీటిని సుప్రీం కోర్ట్ డిఫెండ్ చేస్తుంది, అలాగే వీటిని ప్రామిస్ చేస్తుంది. అలాగే దే ఆర్ నాట్ సాక్రోసాంక్ట్ ఆర్ పర్మనెంట్. సో ఇవి పర్మనెంట్గా ఇలాగే ఉంటాయి అని చెప్పలేము. పార్లమెంట్ వీటిని రిపీల్ చేయొచ్చు లేదా వీటిని కట్టేల్ చేయొచ్చు, అంటే వీటిని కాల్ ఆఫ్ చేయొచ్చు లేదా వీటిని మాడిఫై చేయొచ్చు. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా వీటిని మాడిఫై చేసే రైట్ అనేది పార్లమెంట్కు ఉంది. ఇవి నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో వీటిని సస్పెండ్ చేయవచ్చు విత్ ఎక్సెప్షన్ టు సమ్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ 20 and 21. ఈ ఆర్టికల్స్ని ఎప్పుడు కూడా సస్పెండ్ చేయలేరు. సో వాట్ ఆర్ ఆర్టికల్స్ 20 and 21? రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు ఫ్రీడమ్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ని వీరు కర్టైల్ చేయలేరు. అలాగే వీటి స్కోప్ ఆఫ్ ఆపరేషన్ అనేది లిమిటెడ్ యాజ్ సెట్ బై ఆర్టికల్స్ 31A. ఆర్టికల్ 31A అనేది రైట్ టు ప్రాపర్టీ, దీన్ని లీగల్ రైట్ చేశారు. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ దీని స్కోప్ ఆఫ్ ఆపరేషన్ అనేది లిమిటెడ్. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అలాగే అనలాగస్ సర్వీసెస్ వీరందరూ కూడా క్వశ్చనబుల్ బై లా. వీరందరూ కూడా పార్లమెంట్ రిస్ట్రిక్ట్ చేయగలదు ఈ లాస్ అనేది వైలేట్ అవుతున్నప్పుడు. అలాగే వీటి రైట్స్ యొక్క అప్లికేషన్ అనేది మార్షల్ లా ఫోర్స్లో ఉన్నప్పుడు రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. చాలా వరకు రైట్స్ అనేది డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ వైల్ సమ్ ఆర్ బేస్డ్ ఆన్ లా. లా మీద బేస్ అయి ఉన్న రైట్స్ కొన్ని ఉన్నాయి, బట్ కొన్ని డైరెక్ట్గా ఎన్ఫోర్సబుల్ లాస్. మనం ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈజ్ యాక్చువల్లీ అ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అనేది తెలుసుకోవాలి. టర్మ్ స్టేట్ అంటే ఏమిటి, స్టేట్కి అలాగే ఫండమెంటల్ రైట్స్కి వాట్ ఈస్ ద కనెక్షన్, కోరిలేషన్ అనేది తెలియాలి. సో ఆర్టికల్ 12 అనేది స్టేట్ యొక్క పర్పస్ అనేది మెన్షన్ చేసింది. సో స్టేట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, అలాగే వీటితో పాటు గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, అలాగే అన్ని లోకల్ అథారిటీస్ లైక్ మున్సిపాలిటీస్, పంచాయత్స్, అలాగే ఆల్ అదర్ స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్. స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ అంటే దోస్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో వాటన్నింటినీ కూడా స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తారు. అలాగే అపార్ట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్, నాన్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ కూడా. సో ఆల్ దీస్ లైక్ LIC, ONGC, SAIL, సో స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ లైక్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కలిపి స్టేట్ ఫామ్ చేస్తాయి అని మన కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయబడ్డది.
సో స్టేట్ని ఒక వైడర్ సెన్స్లో మనం డిఫైన్ చేసినట్లయితే ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఏజెన్సీస్. అయితే వాట్ ఆర్ దీస్ ఏజెన్సీస్? దోస్ ఏజెన్సీస్ ఇన్ విచ్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో వీటికి అగెయిన్స్ట్గా మనం పోరాడొచ్చు. సో అలాంటివన్నీ కలిపి స్టేట్ అని అంటున్నారు. సో లెట్స్ గో ఇన్ టు ద ఫండమెంటల్ రైట్స్. ద వెరీ ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో మనకి మొత్తం 5 types ఆఫ్ ఈక్వాలిటీ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ యాక్చువల్లీ దీస్ అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దీని ఆర్టికల్ 14లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ యాక్చువల్లీ ఆర్టికల్ 14 సేయింగ్? ఆర్టికల్ 14 స్టేట్ అనేది ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈక్వల్ ప్రొవిజన్ అనేది అందరికీ కల్పించాలి, వెదర్ సిటిజన్స్ ఆర్ ఫారినర్స్. సిటిజన్స్ లేదా ఫారినర్స్ వీరందరికీ కూడా ఈక్వల్ రైట్స్ అనేది, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది కలిగించాలి. స్టాట్యుటరీ కార్పొరేషన్స్, కంపెనీస్, రిజిస్టర్డ్ సొసైటీస్ అలాగే అందరూ కూడా ఈక్వల్ బిఫోర్ లా. సో కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఇది బ్రిటిష్ ఆరిజిన్కి సంబంధించింది. యాక్చువల్లీ మన రూట్స్ ఆఫ్ ఆ కాన్స్టిట్యూషన్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం ఎంతో అడాప్ట్ చేసుకున్నాము. సో అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ దే ఆర్ సేయింగ్ అంటే స్పెషల్ ఫేవర్స్ ఫర్ ఎనీ పర్సన్ అలాగే స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్ అనేది ఉండవు. ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఆల్ పర్సన్స్ టు ఆర్డినరీ లా. ఆర్డినరీ లా కోర్ట్స్లో అందరూ ఈక్వల్. అలాగే నో పర్సన్ ఈజ్ అబవ్ లా. సో వారు రిచ్చా, పూరా, హయ్యా, లోవా, అఫీషియలా, నాన్ అఫీషియలా ఇవన్నీ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ బిఫోర్ లా. సో అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ మనం డీల్ చేసినట్లయితే ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ కల్పించాలి. అలాగే సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ సేమ్ లాస్ అనేది అందరికీ కూడా ఈక్వల్గా అప్లై అవ్వాలి. ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది లేకుండా అందరినీ కూడా సేమ్ ప్యాటర్న్ ఒకటే విధంగా ట్రీట్ చేయాలి. సెకండ్ ఈక్వాలిటీ లా, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టన్ గ్రౌండ్స్. సో ఈ ప్రొహిబిషన్ ఆన్ డిస్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 15లో చెప్పబడింది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 15 ఏ సిటిజన్ కూడా డిజేబిలిటీ లేదా లయబిలిటీ ఒక కండిషన్ లేదా ఒక రెస్ట్రిక్షన్ గ్రౌండ్స్లో వారిని డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే అంతరాలు అనేది చూపించకూడదు. రేస్, రిలీజియన్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చూపించకూడదు. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ చూపించకూడదు. సో అందరికీ కూడా ఈక్వల్గా యాక్సెస్ టు షాప్స్ అనేది ఉంటుంది, పబ్లిక్ రెస్టారెంట్స్ ఉంటుంది, హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్కి అందరూ కూడా ఈక్వల్లీ ఎలిజిబుల్. అలాగే వెల్స్, ట్యాంక్స్, బేతింగ్ గార్డ్స్, రోడ్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ ఇవన్నీ కూడా పార్ట్లీ ఆర్ హోల్లీ స్టేట్ ఫండ్స్తో లేదా జనరల్ పబ్లిక్ ఫండ్స్తో మెయింటైన్ చేయబడ్డ ప్రతి ప్లేస్లో కూడా వీరికి డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడా కూడా చూపించకూడదు. సో దట్ ఈస్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టన్ గ్రౌండ్స్. నెక్స్ట్ థర్డ్ ఈక్వాలిటీ రైట్ వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆర్టికల్ 16 ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఆర్టికల్ 16 ప్రకారం ఈ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది అందరు సిటిజన్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ అలాగే ఏదన్నా ఆఫీస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్ ఉన్నట్లయితే ఏ సిటిజన్ని కూడా ఇన్ఎలిజిబుల్ అని డిస్క్రిమినేట్ చేయలేరు. బట్ ఆన్ వాట్ గ్రౌండ్స్? ఏజ్, రిలీజియన్, సెక్స్, కాస్ట్ ఈ గ్రౌండ్స్లో వీరిని స్టేట్ ఆఫీసెస్కి ఇన్ఎలిజిబుల్ అని డిస్క్రిమినేట్ చేయలేరు. సో అయితే పార్లమెంట్ 3 ఎక్సెప్షన్స్ అనేది జనరల్గా ఈ రూల్ ఆఫ్ ఈక్వాలిటీకి ఇచ్చింది. సో వాట్ ఆర్ ద 3 ఎక్సెప్షన్స్? పార్లమెంట్ రెసిడెన్స్ అనేది ఒక సర్టన్ ఎంప్లాయ్మెంట్కి అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ ద లోకల్ అథారిటీకి ప్రిస్క్రైబ్ చేయవచ్చు. అంటే ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ప్రకారం విచ్ హ్యాస్ ఆఫ్ కోర్స్ ఎక్స్పైర్డ్ ఇన్ 1974. ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రొవిజన్ అనేది కల్పించడం జరిగింది. స్టేట్ అనేది రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్,
స్టేట్ సర్వీసెస్ కొన్ని రిజర్వ్ చేయొచ్చు. అంటే వారి అప్లిఫ్ట్మెంట్ కోసం, వారి అభివృద్ధి కోసం తోడ్పడటానికి కొన్ని సీట్స్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం డిస్క్రిమినేట్ చేయొచ్చు. అలాగే ఒక లా అనేది ఒక ఆఫీస్ ఏదైతే రిలీజియస్ లేదా డినామినేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియన్ వారు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిలీజియన్. సో అలాంటి గ్రౌండ్స్లో అదే రిలీజియన్కి సంబంధించిన వారిని ఎంపిక చేసుకునే హక్కు అనేది ఉంది. సో ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఈ రూల్కి ఇచ్చింది. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆర్టికల్ 16లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ లా ఆఫ్ ఈక్వాలిటీ ఇస్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని ఆర్టికల్ 17లో చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం అన్టచబిలిటీ అనేది ఏ ఫామ్లో కూడా ప్రాక్టీస్ చేయకూడదు. ఎలాంటి డిజేబిలిటీ విచ్ ఇస్ రిజెంబ్లింగ్ అన్టచబిలిటీ లేదా దాని నుంచి అరైజ్ అయినది ప్రాక్టీస్ చేసిన వారికి పనిష్మెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు లా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్టచబిలిటీ అనేది కాన్స్టిట్యూషన్లో లేదా యాక్ట్లో దీన్ని డిఫైన్ చేయలేదు, బట్ ఇన్ జనరల్ వీ పుట్ సమ్ మీనింగ్ టు ఇట్. జనరల్గా మనకి అన్టచబిలిటీ అంటే తెలుసు. సో ఇట్ ఈస్ లైక్ సెగ్రిగేటింగ్ అ పర్సన్ ఫ్రమ్ ద నార్మల్ క్రౌడ్ ఆన్ బేసిస్ ఆఫ్ దేర్ బర్త్ ఎక్సెట్రా. సో అలాంటి ప్రాక్టీసెస్ ఏమన్నా చేసినట్లయితే వారు పనిషబుల్ అండర్ లా అని అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీలో చెప్తారు. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ప్రకారం ఎవరైనా అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేసినట్లు కనిపించినట్లయితే వారికి 6 months ఇంప్రిజన్మెంట్ లేదా 500 రూపీస్ ఫైన్ లేదా రెండూ కూడా విధించే అవకాశం అనేది ఉంది. సో ఒక పర్సన్ని అన్టచబిలిటీ పాటించాడు అంటే ఈ రిసార్టెడ్ టు అన్టచబిలిటీ గ్రౌండ్స్ మీద ఎలక్షన్ ఆఫ్ పార్లమెంట్ అలాగే స్టేట్ లెజిస్లేచర్కి డిస్క్వాలిఫై చేయొచ్చు. ఈ యాక్ట్ అనేది ఫాలోయింగ్ యాక్ట్స్ను అఫెన్సెస్గా ట్రీట్ చేస్తుంది. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది జస్టిఫైయింగ్ అన్టచబిలిటీ ఆన్ ట్రెడిషనల్, రిలీజియస్, ఫిలసాఫికల్ ఆర్ అదర్ గ్రౌండ్స్. సో అన్టచబిలిటీ కరెక్టే, సో ట్రెడిషనల్ గ్రౌండ్స్లో, రిలీజియస్ గ్రౌండ్స్లో, ఫిలసాఫికల్ గ్రౌండ్స్లో అని ప్రాపగేట్ చేసినట్లయితే వారు పనిషబుల్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. అలాగే ఏదన్నా షాప్, హోటల్ లేదా ఒక పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్కి కొంతమందిని ఈ అన్టచబుల్స్ని అలవ్ చేయకూడదు, కొంతమందిని అన్టచబుల్స్గా ట్రీట్ చేసినట్లయితే అన్టచబిలిటీని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ప్రాపగేట్ చేస్తున్నప్పుడు, వారికి వస్తువులు అమ్మడానికి నిరాకరిస్తున్నప్పుడు, అలాగే వారికి సర్వీస్ అనేది ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పుడు, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో వారు పనిషబుల్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. నెక్స్ట్ కమ్స్ ద లాస్ట్ ఈక్వాలిటీ రైట్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 18 అనేది టైటిల్స్ని అబాలిష్ చేసింది. ఎందుకని టైటిల్స్ని అబాలిష్ చేసింది? స్టేట్ ఎలాంటి టైటిల్స్, స్పెషల్ టైటిల్స్ అనేది సిటిజన్స్కి లేదా ఫారినర్స్కి ఇవ్వకూడదు. అలాగే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా ఫారిన్ స్టేట్స్ నుంచి టైటిల్స్ అనేది యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఒక ఫారినర్ ఏదన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేదా ఒక ట్రస్ట్ అనేది మన స్టేట్లో హోల్డ్ చేస్తున్నట్లయితే వారు కూడా ఫారిన్ స్టేట్స్ నుంచి ఎటువంటి టైటిల్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు అన్లెస్ రిసీవ్డ్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఒక ఫారినర్ మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్లయితే సో వారు ఫారిన్ గవర్నమెంట్స్ యొక్క టైటిల్స్ అనేది యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ కమ్స్ అనదర్ రైట్, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్లో 6 రైట్స్ ఉన్నాయి. సో ఈ 6 రైట్స్ ఏంటి? ఫస్ట్లీ ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్ గురించి చెప్దాం. సో ఆర్టికల్ 19లో 6 రైట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ 6 రైట్స్ అనేవి 6 గ్యారంటీస్ అనేది సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఇస్తాయి. అయితే అవి ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీసబుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, right to form associations or unions or cooperative society, right to move freely throughout the territory of India, right to reside and settle in any part of the territory of India, right to practice any profession or to carry on any occupation, trade or business. So ఈ rights ni confer చేసింది. So let us see them in detail. So freedom of speech and expression. Supreme Court ఈ freedom of speech and expression రైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసింది? రైట్ టు ప్రాపగేట్ వన్స్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ వ్యూస్ ఆఫ్ అదర్స్. సో వారి
ఆలోచనలను ప్రాపగేట్ చేసే స్వాతంత్రం అనేది మన కాన్స్టిట్యూషన్ కన్ఫర్ చేసింది. అలాగే ప్రెస్కు ఫ్రీడమ్ అనేది ఇచ్చింది. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్కి కూడా ఎవరికి నచ్చిన విధంగా వారు అడ్వర్టైజ్ చేయొచ్చు అన్న ఫ్రీడమ్ ఇచ్చింది. అలాగే రైట్ అగెయిన్స్ట్ ట్యాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్. సో వారి అనుమతి లేనిదే లేదా అన్లెస్ ఫ్రమ్ ద స్టేట్ సైడ్ అంటే గవర్నమెంటల్ పర్పస్కి తప్ప ఎవరి టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ అనేది ట్యాప్ చేయడానికి వీల్లేదు. రైట్ అగెయిన్స్ట్ బంద్ కాల్డ్ బై అ పొలిటికల్ పార్టీ. అంటే ఒక పొలిటికల్ పార్టీ బంద్లో పాల్గొనమని పిలుపునిచ్చినట్లయితే సో వీరు ఇష్టం ఉంటే పార్టిసిపేట్ చేయవచ్చు, లేదంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ ఎన్ఫోర్స్, వీరిని బలవంత పెట్టలేదు. అలాగే రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్, గవర్నమెంట్ చేస్తున్న పనులను తదితర విషయాలన్నీ కూడా తెలుసుకునే రైట్ అనేది సిటిజన్కి ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. సో ఎటువంటి ఒపీనియన్ అనేది చెప్పకుండా కంపల్సరీగా ఒక స్టాండ్ అనేది కొన్ని ఇష్యూస్లో తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ అనేది కూడా ఇచ్చింది. అలాగే రైట్ టు డెమాన్స్ట్రేట్ గ్రీవెన్సెస్ అనేది ఇచ్చింది, బట్ నాట్ రైట్ టు స్ట్రైక్. నెక్స్ట్ కమ్స్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే ఎవ్రీ సిటిజన్కి, ప్రతి సిటిజన్కి కూడా పీస్ఫుల్ వేలో ఒక చోట అసెంబ్ల్ అయ్యే రైట్ అనేది కాన్స్టిట్యూషన్ కన్ఫర్ చేసింది వితౌట్ ఎనీ ఆర్మ్స్. సో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇవి లేకుండా ఒక చోట అసెంబ్ల్ అయ్యే రైట్ అనేది సిటిజన్స్కి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అయితే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీలో రైట్ టు హోల్డ్ పబ్లిక్ మీటింగ్స్, డెమాన్స్ట్రేషన్స్ అండ్ టేక్అవుట్ ప్రొసెషన్స్. సో డెమాన్స్ట్రేషన్స్ అంటే ర్యాలీస్ లాగా చేయొచ్చు, పబ్లిక్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఈ రైట్ అనేది కాన్స్టిట్యూషన్ కాన్ఫర్ చేసింది. ఈ ఫ్రీడమ్ అనేది కేవలం పబ్లిక్ ల్యాండ్ ఏదైతే ఉందో, అలాగే వీరి అసెంబ్లీ అనేది పీస్ఫుల్గా ఉండాలి, వీరి సమావేశాలు అనేవి పీస్ఫుల్గా ఉండాలి. అలాగే అన్ఆర్మ్డ్, ఎలాంటి ఆయుధాలు తదితరవి లేకుండా వీరు డెమాన్స్ట్రేషన్స్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ కమ్స్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. వాట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్? సిటిజన్స్ అందరూ కూడా అసోసియేషన్స్ అలాగే యూనియన్స్ అనేది ఫామ్ అవ్వచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఫామ్ అవ్వచ్చు. అంటే వీరు పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, సొసైటీస్, క్లబ్స్, ఆర్గనైజేషన్స్, ట్రేడ్ యూనియన్స్, అలాగే ఎనీ బాడీ ఆఫ్ పర్సన్స్ అనేది వీరు ఫామ్ అవ్వచ్చు. అయితే ఇందులో ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేసే ఫ్రీడమే కాకుండా బట్ ఈ అసోసియేషన్ని కంటిన్యూ కూడా చేయొచ్చు. అలాగే ఇది ఒక నెగటివ్ రైట్ని కూడా కవర్ చేస్తుంది. నాట్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్ కూడా ఈ ఫ్రీడమ్ని కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. అంటే ఏ అసోసియేషన్లో కూడా భాగం కాకుండా అయినా ఉండవచ్చు, ఏ అసోసియేషన్లో కూడా భాగం అవ్వకుండా కూడా ఉండవచ్చు. దట్ ఈస్ నాట్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్. సో వీరిని ఫోర్స్ చేయలేరు. సో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యే ఫ్రీడమే కాకుండా ఏ అసోసియేషన్లో కూడా జాయిన్ అవ్వకుండా ఉండే ఫ్రీడమ్ కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే ప్రతి సిటిజన్ కూడా త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ద కంట్రీ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. సో వీరు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, అలాగే విత్ ఇన్ ద స్టేట్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సో ఈ పర్పస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఒక నేషనాలిటీ ఫీలింగ్, వీఆర్ ఆల్ వన్ అన్న ఫీలింగ్ అనేది ప్రజల్లో కల్పించడానికి ఇలాగా చేయడం జరిగింది. నెక్స్ట్ కమ్స్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్లో ప్రతి సిటిజన్కి కూడా ఒక రైట్ టు రిసైడ్ అలాగే సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కల్పిస్తారు. ఈ రైట్లో 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి. ద రైట్ టు రిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎక్కడైనా నివసించే ఫ్రీడమ్ అనేది ఇచ్చారు టెంపరీగా. అలాగే రైట్ టు సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఒక హోమ్ అనేది సెటప్ చేసుకోవటం పర్మనెంట్గా. సో ఈ 2 రైట్స్ అనేది మన ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్లో కాన్స్టిట్యూషన్ కన్ఫర్ చేసింది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అంటే సిటిజన్స్ అందరూ కూడా వారికి నచ్చిన ప్రొఫెషన్ని ఎంచుకునే సౌలభ్యం అనేది మన కాన్స్టిట్యూషన్ కలిగించింది. సిటిజన్స్ అందరూ కూడా దే హ్యావ్ ద రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అండ్ క్యారీ అవుట్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్, బిజినెస్, ఎనీథింగ్. ఈ రైట్ అనేది
వైడ్ మీనింగ్ ఉంది. అంటే ఎవరైనా వారి లైవ్లీహుడ్ను ఎలాంటి మీన్స్ ద్వారా అయినా వారు ఎర్న్ చేసుకోవచ్చు. స్టేట్ కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేయవచ్చు విత్ రెస్పెక్ట్ టు జనరల్ పబ్లిక్. అంటే ఏదన్నా ఒక ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ని ఒక పర్టికులర్ పోస్ట్కు నెససరీ అని ఫీల్ అయినప్పుడు వీరు ఆ పోస్ట్ కోసం అడగవచ్చు. అలాగే ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీ, సర్వీస్ ఇలాంటివి పార్షియల్గా లేదా ఎక్స్క్లూజివ్గా స్టేట్ క్యారీ ఆన్ చేయొచ్చు వితౌట్ ఇన్క్లూడింగ్ ఇండివిజువల్స్ లేదా విత్ ఇన్క్లూడింగ్ individuals. So we are done with protection of 6 rights with respect to right to freedom. So protection in respect of conviction for offenses ane chuddam. What is this protection with respect to conviction of offenses? Article 20, protection against arbitrary and excessive punishment to an accused person. వీరు సిటిజన్ అయినా, ఫారినర్ అయినా, లేదా ఒక లీగల్ పర్సన్ అయినా, సో వీరికి కొన్ని ప్రొటెక్షన్ రైట్స్ అనేది ఆర్బిట్రరీ అరెస్ట్ అంటే రీజన్ చెప్పకుండా అరెస్ట్ చేయటం లాంటివి చేయకుండా కొంత ప్రొటెక్షన్ అనేది సిటిజన్స్ అలాగే ఫారినర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో 3 ప్రొవిజన్స్ కల్పించారు. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. వాట్ ఈస్ దిస్ నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్ లా? దీని ప్రకారం ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. వారు లాని వైలేట్ చేశారు అని అర్థమైనట్లయితే అప్పుడు మాత్రమే వారి మీద ఒక యాక్షన్ అనేది, అది కూడా ఒక పర్టికులర్ యాక్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. లా ఎంతైతే వీరికి పెనాల్టీ అనేది పోస్ట్ చేస్తుందో ఆ పెనాల్టీ ప్రకారమే వీరికి శిక్ష అనేది విధించాల్సి ఉంటుంది. సో దానికి మించి శిక్ష అనేది విధించడానికి వీల్లేదు. నో డబుల్ జియోపార్డీ. ఒకసారి చేసిన క్రైమ్కి మోర్ దాన్ వన్స్ పనిష్మెంట్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. అలాగే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సో ఎవరిని కూడా ఒక క్రైమ్ చేశారు అని అక్యూజ్ చేసినట్లయితే, అంటే వారిని గిల్టీ అని చెప్పినట్లయితే వారినే సెల్ఫ్ విట్నెస్గా ఉండమని కంపెల్ చేయడానికి లేదు. సో నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నెక్స్ట్ కమ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో రైట్ టు ఫ్రీడమ్లో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ చూస్తున్నాం. సో ఆర్టికల్ 21 అనేది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఏ పర్సన్ని కూడా వారి పర్సనల్ ఫ్రీడమ్ నుంచి డిప్రైవ్ చేయలేము, వారి పర్సనల్ ఫ్రీడమ్ని తీసేసుకోలేము. అలాగే వారి లైఫ్ని కూడా, దీనికి ఒక ప్రొసీజర్ అనేది ఉంది విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈ రైట్ అనేది బోత్ సిటిజన్స్కి అలాగే నాన్ సిటిజన్స్కి కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 21 ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్కి అగెయిన్స్ట్గా బట్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. సో కొన్ని రైట్స్ అనేది ఆర్టికల్ 21లో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 21లో సుప్రీం కోర్ట్ ఏ రైట్స్ అనేది ప్రామిస్ చేసింది? ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటే వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ ఇట్ వాస్ ప్రామిస్డ్? రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years of age, right to free legal aid, right against solitary confinement, right to speedy trial, right against handcuffing, right to travel abroad, right against bonded labor, right against custodial harassment, right to emergency medical aid, right to hearing, right to information, right to reputation. So ఈ రైట్స్ అనేది అలొకేట్ చేసింది. ఈ రైట్స్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటే వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ అనేది ఇలాబరేటెడ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రైట్ ఇస్ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A దీన్ని పొందుపరిచారు. సో ఆర్టికల్ 21A ప్రకారం స్టేట్ ఒక కంపల్సరీ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ని అందరి పిల్లలకి టిల్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years స్టేట్ కంపల్సరీగా ఈ ఎడ్యుకేషన్ అనేది వారికి కలిగించాలి అన్న రైట్ అనేది ఇంపోజ్ చేసింది అకార్డింగ్ టు ఆర్టికల్ 21A. నెక్స్ట్ ఇస్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఆర్టికల్ 22 ఒక పర్సన్కి ఆర్బిట్రరీగా అరెస్ట్ అవ్వడం అలాగే డిటెన్షన్ వీటి నుంచి రక్షణ అనేది కల్పించింది. అయితే ఇక్కడ డిటెన్షన్ అనేది 2 types ఆఫ్ డిటెన్షన్స్ ఉంటాయి. ప్యూనిటివ్ డిటెన్షన్ అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఇక్కడ ఒక పర్సన్ని పనిష్ చేయడం జరుగుతుంది. వారు ఒక క్రైమ్ అనేది కమిట్ చేశారు అని కోర్టులో వీరికి ఒక శిక్ష అనేది విధిస్తారు ఆఫ్టర్ అ ట్రయల్. అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే
వితౌట్ ట్రయల్ వారిని పనిష్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. సో ట్రయల్ లేకుండా అసలు ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఎందుకు వారిని శిక్షిస్తారు? ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వీరు ఒక క్రైమ్ని కమిట్ చేశారు అనేది, ఒక క్రైమ్ లేదా ఒక అన్లాఫుల్ యాక్ట్ని కమిట్ చేశారు అని నమ్మి ఫర్దర్గా ఫ్యూచర్లో వీరు ఆ యాక్ట్ అనేది కమిట్ చేయకుండా ఉండడానికి వీరికి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది అప్లై చేస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ప్రికాషనరీ మెషర్. సో ఇట్ ఈస్ బేస్డ్ మెయిన్లీ ఆన్ సస్పిషన్. ఆర్టికల్ 22 ఈ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి డీల్ చేస్తుంది. సో ఈ ఆర్టికల్ 22లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్ డీల్స్ విత్ ఆర్డినరీ లా, అలాగే సెకండ్ పార్ట్ ఏమో ప్రివెంటివ్ డిటెన్షన్ లా గురించి మాట్లాడుతుంది. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ప్రకారం ఒక పర్సన్ని మోర్ దాన్ 3 months ఒక సఫిషియంట్ కాజ్కి డిటెన్షన్లో ఉంచడానికి వీల్లేదు. అది కూడా అన్లెస్ అండ్ అడ్వైజరీ బోర్డ్ అడ్వైజెస్ టు. సో దర్యాప్తు లాంటివి చేయడానికి ఒక సఫిషియంట్ కాజ్ అనేది ఉంది కాబట్టి ఈ అడ్వైజరీ బోర్డ్ వీరిని 3 months డిటెన్షన్లో ఉంచమని కోరినప్పుడు, అలాగే ఈ బోర్డులో కంపల్సరీ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అనేది ఉండాలి. అలాగే అండర్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఈ నీడ్స్ అనేది డిస్క్లోజ్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ మన కాన్స్టిట్యూషన్ కల్పించింది. అలాగే ఆర్డినరీ లా ప్రకారం ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ద రీజన్ ఆఫ్ అరెస్ట్ అనేది చెప్పాల్సి ఉంది, ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది. అలాగే వారు ఒక లీగల్ ప్రాక్టీషనర్ని సంప్రదించే రైట్ అనేది కల్పించాలి, సంప్రదించే సౌలభ్యం అనేది కల్పించాలి. అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు 24 hours లోపు వీరిని హాజరుపరచాల్సి ఉంది. సో 24 hours తర్వాత వీరిని రిలీజ్ చేయాల్సి ఉంది, అన్లెస్ ద మ్యాజిస్ట్రేట్ ఎక్స్టెండ్స్ డిటెన్షన్. సో డిటెన్షన్ అనేది మ్యాజిస్ట్రేట్ ఎక్స్టెండ్ చేస్తే తప్ప, లేకపోతే వీరిని 24 hours తర్వాత రిలీజ్ చేయాలి. So this is all about protection against arrest and detention mentioned in Article 22. Next right is right against exploitation. Right against exploitation law, prohibition of traffic in human beings and forced labor. Trafficking, human trafficking, alage forced labor anedi it is completely prohibited. Article 23, human trafficking, alage begging అంటే ఫోర్స్డ్ లేబర్, ఇలాంటి సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేసింది మన కాన్స్టిట్యూషన్. సో ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్ చేపించినట్లయితే వారు దే ఆర్ పనిషబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఈ రైట్ బోత్ సిటిజన్స్ అలాగే నాన్ సిటిజన్స్ ఇద్దరికి కూడా ఇది అప్లై అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ విమెన్, మెన్, చిల్డ్రన్, అలాగే ఇమ్మారల్ ట్రాఫిక్ ఇన్ విమెన్ like prostitution etc, forced prostitution, అలాగే దేవదాసీస్, స్లేవరీ. సో ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇస్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. ఆర్టికల్ 24 ప్రకారం చిల్డ్రన్ ఎవరైతే 14 years ఆఫ్ ఏజ్ లోపు ఉన్నారో వారిని ఫ్యాక్టరీస్ అలాగే మైన్స్, అదర్ హజార్డోస్ యాక్టివిటీస్లోకి వీరిని తీసుకోరాదు. అయితే ఈ లా అనేది వీరి ఎంప్లాయ్మెంట్ని ప్రొహిబిట్ చేయదు. సో ఎనీ హార్మ్లెస్ ఆర్ ఇన్నోసెంట్ వర్క్లోకి ఎంప్లాయ్మెంట్ని ప్రొహిబిట్ చేయదు. బట్ హజార్డోస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి మాత్రం దీని ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. ఆగస్ట్ 2012లో యూనియన్ క్యాబినెట్ ఒక ప్రపోజల్ అనేది అప్రూవ్ చేసింది. చిల్డ్రన్ బిలో 14 years అన్ని ఆక్యుపేషన్స్ అలాగే అన్ని ప్రాసెసెస్ నుంచి కంప్లీట్గా వీరి ఎంప్లాయ్మెంట్ అనేది బ్యాన్ చేసింది. సో చిల్డ్రన్ బిలో 14 years ప్రెజెంట్లీ వీళ్ళు వర్క్ చేయడానికి లేదు. ఇన్ 18 ఆక్యుపేషన్స్ అలాగే 65 ప్రాసెస్లో వీరిని ప్రొహిబిట్ చేయడం జరిగింది. అయితే నాన్ హజార్డోస్ యాక్టివిటీస్లో వీరి ఎంప్లాయ్మెంట్ అనేది ఫెసిలిటేట్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఫాలోయింగ్ ఎనీ రిలీజియన్. సో దీన్ని మనం ఎలాబరేటెడ్గా ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని అనొచ్చు, అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్.
సో ఆర్టికల్ 25 ప్రకారం సిటిజన్స్ అందరూ కూడా ఈక్వల్గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్కి ఎంటైటిల్ అవుతారు. అంటే వీరు ఏ రిలీజియన్ అయినా పాటించవచ్చు, ఏ రిలీజియన్ అయినా ప్రాక్టీస్ చేయవచ్చు, అలాగే ఏ రిలీజియన్ అయినా ప్రాపగేట్ చేయవచ్చు, ప్రీచ్ చేయవచ్చు. దీని ఫర్దర్ ఇంప్లికేషన్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇన్నర్ ఫ్రీడమ్ అనేది ఉండాలని. సో ఇన్నర్ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, గాడ్తో వారి రిలేషన్షిప్ అనేది ఎవరి డిస్క్రిషన్కి వారికి వదిలేశారు. అలాగే రైట్ టు ప్రొఫెస్, ఒకరి రిలీజియస్ బిలీఫ్స్ అనేది ఓపెన్గా ఫ్రీగా వీరు ప్రాపగేట్ చేయొచ్చు, డిక్లేర్ చేయవచ్చు. సో ఐఎమ్ లైక్ దిస్, సో ఐ విష్ టు ఫాలో లైక్ దిస్ అనేది చెప్పవచ్చు. అలాగే రైట్ టు ప్రాక్టీస్, ఎలాంటి రిలీజియస్ వర్షిప్ అయినా చేయవచ్చు. రిచువల్స్, సర్మనీస్, అలాగే బిలీఫ్స్ అండ్ ఐడియాస్ను ఎగ్జిబిట్ చేయొచ్చు, వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే ఒకరి రిలీజియస్ బిలీఫ్స్ అనేది ఇతరులకు ఎగ్జిబిట్ చేయొచ్చు, ట్రాన్స్మిట్ చేయవచ్చు. సో దాన్ని మనం ప్రాపగేట్ చేయడం అని అంటున్నాం, ప్రీచ్ చేయడం అంటున్నాం. సో వీటన్నిటి ద్వారా మనకి ఆర్టికల్ 25 అనేది కేవలం రిలీజియస్ బిలీఫ్స్ గురించే కాకుండా ఒక ఇన్నర్ ఫ్రీడమ్ అనేది వీరికి గ్రాంట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. సో రిలీజియస్ ప్రాక్టీసెస్ని కూడా ఒక ఫ్రీడమ్ గ్రౌండ్స్లో అందరూ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు వారికి నచ్చిన రిలీజియన్ని అని చెప్పడం జరిగింది. అయితే ఈ రైట్స్కి ఒక లిమిటేషన్ అనేది ఉంది. పబ్లిక్ ఆర్డర్లో మొరాలిటీ, హెల్త్, ఇలా తదితర ప్రొవిజన్స్ ఏవైతే రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని స్టేట్ వీరి ఎకనామిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ ఫ్రీడమ్ అనేది కర్టైల్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు రిలీజియస్ ప్రాక్టీస్. ఒకవేళ నెససరీ అని ఫీల్ అయినట్లయితే ఈ పొలిటికల్ ఫ్రీడమ్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ అనేది రద్దు చేయడమో లిమిట్ చేయడమో చేయొచ్చు. కొన్ని సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ చేయాలి అని భావించినట్లయితే, ఆ పర్టికులర్ రిలీజియన్ వారికి చేయాలి అని భావించినట్లయితే అప్పుడు కూడా స్టేట్ కెన్ డూ సచ్ థింగ్స్. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 26 ప్రకారం అందరూ కూడా ఈ రిలీజియస్ డినామినేషన్ లేదా ఇట్స్ సెక్షన్ వీరికి ఇలాంటి రైట్స్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? ఒక ఇన్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ లేదా ఒక చారిటబుల్ పర్పస్కి రిలీజియన్ నేమ్లో ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అలాగే రిలీజియస్ మ్యాటర్స్ అనేది సొంతంగా మేనేజ్ అనేది చేయవచ్చు. మూవబుల్ అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అక్వైర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోటింగ్ ఆఫ్ రిలీజియన్. ఏ పర్సన్ కూడా ట్యాక్సెస్ పే చేయమని ఒక పర్టికులర్ రిలీజియన్కి లేదా ఒక రిలీజియస్ డినామినేషన్కి అని ఫోర్స్ చేయరు. సో ఇది ఆర్టికల్ 27లో మెన్షన్ చేయబడ్డది. సో స్టేట్ పబ్లిక్ మనీ అనేది, ట్యాక్స్ రూపేణా కలెక్ట్ చేసిన పబ్లిక్ మనీ అనేది ఒక పర్టికులర్ రిలీజియన్ యొక్క మెయింటెనెన్స్ కోసం స్పెండ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ అనేది ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. ఏ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో హోల్లీ మెయింటైన్డ్ బై స్టేట్ ఫండ్స్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఒక ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్గా మెయింటైన్ చేస్తుందో అక్కడ ఒక్క రిలీజియన్ యొక్క డామినేషన్ లేదా ఒక రిలీజియన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది బై అండ్ లార్జ్ ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని ఆర్టికల్ 28లో మెన్షన్ చేశారు. అలాగే ఈ ప్రొవిజన్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ అడ్మినిస్ట్రేడ్ బై స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎండోమెంట్ ట్రస్ట్ లేదా రిక్వైరింగ్ ఇంపార్టింగ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది అప్లై అవ్వదు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ బేస్లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ అయితే అక్కడ రిలీజియన్ అనేది ప్రాపగేట్ చేయవచ్చు, బికాస్ అది పర్పస్ ఆఫ్ హిందూయిజం ఇన్స్టిట్యూట్ చేశారు కాబట్టి. లేదా అదొక ఎండోమెంట్ లేదా ఒక ట్రస్ట్ లేకపోతే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది అలాంటి ప్లేసెస్లో ఇంపార్ట్ చేయాలి అని స్టేట్ ఫీల్ అయినట్లయితే, సో అలాంటి ప్లేసెస్లో అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంపోజ్ చేసే అధికారం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీడమ్ టు ఫాలో ఎనీ రిలీజియన్ అనేది గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ఎలాగైతే ఒక ఇండివిజువల్ మీద కన్ఫర్ చేసిందో, ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వీరు ఇష్టం లేకపోతే వీరు ఏ రిలీజియన్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
అలాగే ఏదన్నా రిలీజియస్ గ్యాదరింగ్ లేదా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రైట్ ఇస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఆర్టికల్ 29 ప్రకారం ఏదైనా సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటున్న వారైతే వారికి ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ ఇవన్నీ కూడా సొంతంగా ఉంటాయి. సో వీరు ఆ సేమ్ లాంగ్వేజ్, సేమ్ స్క్రిప్ట్, సేమ్ కల్చర్ అనేది వీరు మెయింటైన్ చేయవచ్చు. సో ఏ సిటిజన్ని కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక స్టేట్ ద్వారా డినై చేయబడరు. స్టేట్ ఫండ్స్ అనేది అన్ని రిలీజియన్స్కి, అన్ని రేసెస్కి, అలాగే అన్ని కాస్ట్కి సంబంధించిన ఇండివిజువల్స్ ఎలిజిబుల్. రైట్ టు మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీస్ కూడా ఈ రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది సెటప్ చేయొచ్చు. సో మైనారిటీస్ అందరికీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి వాటిని రన్ చేసే రైట్ అనేది కాన్స్టిట్యూషన్ ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద కాన్ఫర్ చేస్తుంది. అలాగే అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఎయిడ్ ప్రొవైడ్ చేసే విషయంలో స్టేట్ అనేది ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించదు. నెక్స్ట్ రైట్, ఇంపార్టెంట్ రైట్, ఇస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది ఒక మియర్ డిక్లరేషన్ అని చెప్పొచ్చు. ఇది ఒక డిక్లరేషన్ ఫండమెంటల్ రైట్స్లో కాన్స్టిట్యూషన్ ఇవ్వగలిగింది. కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని లా, ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ఫోర్సబుల్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్న ఒక్క లైన్ ద్వారా మొత్తం కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని ప్రొవిజన్స్కి సిటిజన్ ఎలిజిబుల్ అన్నదాన్ని సిటిజన్కి కాన్ఫర్ చేస్తున్నారు. సో ఆర్టికల్ 32 అనేది రైట్ టు రెమెడీస్ని ఇంప్లై చేస్తుంది ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ అగ్రీవ్డ్ సిటిజన్. సో రైట్ టు ఫండమెంటల్ రైట్స్ ఇట్ సెల్ఫ్ ఇది ఒక ఫండమెంటల్ రైట్. సో రైట్ ఆఫ్ గెటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. ఈ రైట్ ఫండమెంటల్ రైట్స్ని రియల్ చేస్తుంది. సో డాక్టర్ అంబేద్కర్ ఈ ఆర్టికల్ 32ని ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అభివర్ణించారు. సో ఈ ఆర్టికల్ లేకుండా కాన్స్టిట్యూషన్ అనేది నల్లిటీ, ఇట్ ఇస్ నథింగ్ వితౌట్ దిస్ అని మెన్షన్ చేశారు. ఈ రైట్లో 4 ప్రొవిజన్స్ అనేది కాన్స్టిట్యూషన్ కల్పించింది. ద రైట్ టు మూవ్ టు సుప్రీం కోర్ట్, ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్మెంట్ కోసం సుప్రీం కోర్ట్కి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చని. సుప్రీం కోర్ట్కి పవర్ అనేది ఉంటుంది ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి, అలాగే రిట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి. ఈ రిట్స్ అనేది మనం చూద్దాం. అలాగే పార్లమెంట్ ఏదన్నా కోర్టుకి డైరెక్షన్స్, అలాగే ఆర్డర్స్, రిట్స్ని ఇష్యూ చేయమని ఏదన్నా కోర్టుకి ఆర్డర్స్ అనేది ఇవ్వవచ్చు. అయితే సుప్రీంకోర్టు యొక్క రైట్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు, అదర్వైజ్ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్. సో సుప్రీంకోర్ట్ ఇస్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు. సో సుప్రీంకోర్టు యొక్క ఈ రైట్ని డిప్రైవ్ చేసేది ఓన్లీ కాన్స్టిట్యూషన్ మాత్రమే వీరిని ఈ రైట్ నుంచి డిప్రైవ్ చేయగలదు. సో సుప్రీంకోర్ట్ is guaranteed as the defender, guarantor of the fundamental rights of citizens. So Supreme Court fundamental rights ki defender alage guarantor ga vyavaharistundi. Supreme Court rights enforcement lo mukyanga use chese tool writs. What are these writs? Writs 5 types: habeas corpus, mandamus, prohibition, certiorari, క్యూ వారెంటో. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, క్యూ వారెంటో. ఈ రిట్స్ని సుప్రీంకోర్ట్ ఎన్ఫోర్స్ చేస్తుంది ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అయితే వీటి గురించి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి, వీటిని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ బులెటిన్గా డివైస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దాట్ ఫర్ వైడ్ ఇన్ఫర్మేషన్. ఈ
హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, క్యూ వారెంటో, రిట్స్, ఆల్ ఇన్ హోల్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో ఇంపార్టెంట్, స్పెషలీ ఫర్ ఎస్ఎస్సి, యూపీఎస్సి ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఒక బులెటిన్గా డివైజ్ చేయబడ్డాయి. సో ప్లీజ్ గో త్రూ ఇట్. సో వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ 6 ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఒక్కసారి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 18. ఇందులో 5 రైట్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్స్ 19 to 22. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్స్ 23 and 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ 29 and 30. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. సో మనం చూసినట్లయితే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు. అయితే మనకి ఇక్కడ 31 రైట్ టు ప్రాపర్టీ, దీన్ని ఫండమెంటల్ రైట్గా రిమూవ్ చేసి దీన్ని ఒక లీగల్ రైట్గా చేయడం జరిగింది. సో వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అయితే వాట్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ అబౌట్? ఎందుకు దీన్ని ఫండమెంటల్ రైట్గా రిమూవ్ చేసి లీగల్ రైట్ చేశారు? అలాగే విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫండమెంటల్ రైట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అలాగే మార్షల్ లా, అలాగే ఎక్సెప్షన్ టు ఫండమెంటల్ రైట్స్, అలాగే క్రిటిసిజం ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ 2 పార్ట్లో మీరు చూడొచ్చు. So that's all for today. Thank you.